తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఎంత ఎండైనా తట్టుకోగలిగిన వాడిని నేనే విలవిల్లాడిపోతుంటే మీరు ఎట్టున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు తన నామాన్ని మన ద్వారా మహిమపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నిలేనా తర్వాత చూసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతుల పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. వాటర్ బాటిల్ కాదు, చేతులు. ఇప్పుడు గట్టిగా చెప్పండి. గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కాపాడి 5వ నెల 4వ దినం, 4ేనా ఈరోజు, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడి కృప చూపి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రభువు చప్పట్లు కొడుతూ మేము పలుచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎంతోమంది ఈ రోజున తమ జీవితాల్లో ఎంతోమంది భయముతో గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. పాపం అనే భయం కావచ్చు, లోకములో భయం కావచ్చు, శత్రు భయం కావచ్చు, మిత్రుల భయం కావచ్చు, కుటుంబంలో పిల్లల భయం కావచ్చు, తల్లిదండ్రుల భయం కావచ్చు, భర్త భార్య భయం కావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వాగ్దానం మీకు చేస్తున్నాడు. చప్పటి కొట్టి యేసయ్యని మహిమపరచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే కలవరాల మధ్యలో కుంగిపోతున్నారో, అనారోగ్యముతో చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నారో, బ్రతుకు మీద ఆశ వదిలేసుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో, అప్పుల సమస్యలతో తేలలేక, ఉద్యోగం లేక, చేతి పనులు లేక, కుటుంబం గడవలేని స్థితిలో ఎంతమంది భయపడుతూ కలవరాల మధ్యలో కుంగిపోతున్నారో వాళ్ళందరికీ ఈ వాగ్దానం వారి అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో నెరవేర్చును గాక. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఎక్కడుందా మాట?
చెప్పాలి. ఎక్కడుంది? బైబిల్ అని ఉందంటారా? ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 28వ వాక్యం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వాక్యములో ఈ మాట చక్కగా రాయబడిన మాట. దేవుడు యాకోబుతో చేస్తున్న నిబంధన, యాకోబుతో చేస్తున్న ప్రమాణం. యాకోబు భయపడిపోతుంటే, కలవరాల మధ్యలో ఉంటే, కుంగిపోతుంటే యాకోబుని పిలిచి అంటాడు, యాకోబు నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటాడు. దేవుడు యాకోబును ఆదరించాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళు, ప్రతి మార్గాల్లో నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు అంటాడు. చూడండి ప్రేమేంద్రుని బిడ్డలారా, మనుషులు భయానికి గురి కలుగు చేస్తారు, దేవుడు భయపడే వారికి ఆదరణను కలుగు చేస్తాడు. మన దేవుడు నిన్ను ఆదరించువాడు, తోడుగా నిలిచేవాడు. నీ మార్గాలన్నింటిలో కూడా ఆయన నిన్ను వర్ధిల్ల చేసేవంటే దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. దేవుడు యాకోబుతో చెప్పాడు, చదవండి. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏమంటున్నాడండి? యాకోబు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇలా చెప్పి ఉంటాడు? ఒకసారి గమనించండి. చాలామంది ఈ రోజున ప్రేమేంద్రుని బిడ్డలారా, భయంతోనే చనిపోయే వంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భయంతోనూ చనిపోయే వంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీవు నా సేవకుడివి, నీవు నా పిల్లలు, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు కనుక మీరు భయపడొద్దు, నేనే మీకు తోడై ఉన్నాను అనేవంటి మాటలు పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. అయితే తర్వాత చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఎక్కడ చెదరగొట్టి తినో ఆ సమస్త దేశములను, దేశ ప్రజలను, అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదును. న్యాయమును బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు విషయాల్ని యాకోబుతో చక్కగా చెప్పాడు. ఒకటి, తోడుగుంటానంటున్నాడు. రెండోది, నీ శత్రువులను నాశనము చేస్తాను, నిన్ను శిక్షిస్తాను కానీ నిన్ను నాశనము చేయను. ప్రైజ్ ద లార్డ్. శిక్షిస్తాడు కానీ దేవుడు మనల్ని నాశనము చేయడు. చాలామంది అంటుంటారు, దేవుడు మాకేం మేలు చేశాడు అని మాట మాట్లాడతారు. ఈరోజున నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావంటే నువ్వు ప్రార్థనా జీవితంలో నువ్వు ఎదగలేదని అర్థం. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మందిరానికి వస్తూ, ఆయన మేలును అనుభవిస్తూ, దేవుడు నాకేం చేశాడు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే తల్లి పాలును తాగి తల్లి రొమ్మును గుద్దిన వంటి వాడవని చెప్పబడుతున్న వంటి మాట. యేసయ్య ఈ విషయాల్లో చాలా చక్కగా ఆయన చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎంతవరకు ఉంటాడు? జీవితాంతం. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై నిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ భర్త నీకు తోడై ఉంటాడో లేదో తెలియదు, నీ భార్య నీకు తోడుగా నిలుస్తుందో లేదో తెలియదు, నీ పిల్లలు మీతో తోడుగా ఉంటారో లేదో తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు బ్రతికి ఉన్నంత కాలం నా దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
మన దేవుడు మారడు, మార్పు చెందడు. ఎప్పటికీ నిత్యమైన ఇలాగనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని దేవుడు చక్కగా తెలియచేశాడు. ఎందుకు యేసు ప్రభు వారు భయపడొద్దన్నారు అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లో కొందరిని నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొందరిని నేను మీకు చూపిస్తాను. త్వరగానే ముగిస్తాను. తొందరగా ముగించాలన్నాడు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమై చెప్పావా, అర్థం కాక చెప్పావా? ఎండకి తట్టుకోలేక? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక మాట, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వాక్యం. 3వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఏంటి చెప్పాలి? చదవబడిన వాక్యం ఏంటి? ఒక మనిషి అంటున్నాడు, నీ స్వరం నాకు వినగానే, నేను వినగానే నీ స్వరం నాకు వినపడింది, నా గుండెల్లో నాకు భయము కలిగింది. ఎప్పుడు భయపడతాడు మనిషి చెప్పండి? దొంగతనం చేసి పట్టబడ్డప్పుడు, చేయరాని పని చేసి కనపడ్డప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, అబద్ధం ఆడి నిజం తెలిసినప్పుడు, ఏంటండి, ఇతరులు మోసం చేసినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఆ క్షణంలో వారు భయపడతారు నిజం తెలిసినప్పుడు. ఇక్కడ ఆదాము చెప్తున్న మాట ఏంటంటే, అతను చక్కగా అంటున్నాడు, ప్రభువా నేను తోటలో ఉన్నప్పుడు నీ స్వరము నేను వినగానే, నీ స్వరము నేను వినగానే చెప్పండి, నాకు భయము కలిగాను. ఒకప్పుడు ఆదాము భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు, దేవునితో కలిసి ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? భయపడటానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు నీ జీవితంలో అందరికంటే ముందుగా వచ్చి మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో జీవిస్తున్న నీవు ఈరోజు ఎందుకు దేవుని సన్నిధిలో లేటుగా వస్తున్నావు? ఎందుకు భయపడుతూ ఉన్నావు? లేటుగా రావటానికి గల కారణం, భయపడటానికి గల కారణం, ఆలస్యం అవటానికి గల కారణం, వెనక కూర్చోటానికి గల కారణం లేకపోలేదు. ఆదామంటున్నాడు, ప్రభువా నీ స్వరము నేను వినగానే నా జీవితంలో నాకు భయము పట్టేసింది. నీ ఎదుటకు వచ్చి నిలబడే ఆ ధైర్యం, ఆ సాహసం నాకు లేకుండా పోయింది. గల కారణం ఏంటి తెలుసా? అవ్వ తెచ్చిచ్చింది యాపిల్ పండు. ఏంటండి, ఎవరు తెచ్చిచ్చారు? అవ్వ తీసుకొచ్చి యాపిల్ పండు తీసుకొచ్చి ఆదాముకి ఇస్తే తిన్నాడు. కొంతమందికి తినటమే తెలుసు, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచన ఉండదు. భర్త కష్టపడుతుందా, భార్య కష్టపడుతుందా, పిల్లలు సంపాదిస్తున్నారా, తల్లిదండ్రులు సంపాదిస్తున్నారా, ఎవరు సంపాదిస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చింది, నేను ఎలా తింటున్నాను, ఎలా పోషించబడుతున్నాను, ఎప్పుడైనా ఆలోచన చేశారా? తినటం, బజార్లో తిరగటం. కొంతమంది ప్రైజ్ ది లార్డ్. ఆదాము వెనక ముందు ఆలోచన చేయలే, ఆలోచన చేయకుండా తీసుకొచ్చి ఇచ్చిందని తినేశాడు. ఆ తర్వాత తనకు భయం పట్టేసింది. దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని ఆదాము చెప్పండి ఏమైపోయాడంట? ఆ ధైర్యాన్ని ఆదాము దేవుని ముందు నిలబడవలసినటువంటి ఆ ధైర్యం, సాహసాన్ని
ఆ తెగుంపును ఏం చేశాడంట? కోల్పోయాడు. ఏం తినటం వలన? పండు తినటం వలన ఆ ధైర్యమును కోల్పోయాడు. అందుకని ఆయన అంటాడు, అందుకని ఆయన ఏమంటున్నాడండి? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఒకటి దిగంబరిగా నుంటిని గనుక భయపడి నేను దాక్కున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చిన్న పండండి ఏం చేసింది? అది మనిషిని దోషిగా చేసింది. ఆ చిన్న పండే మనిషిని పాపిగా చేసింది. ఆ చిన్న పండే దేవుని సన్నిధికి దూరము చేసింది. ఆ చిన్న పండే దేవుని ఎదుట నిలబడలేకుండా చేసింది. మీ జీవితంలో మీరు ఎవరితోనైనా అసభ్యంగా మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తుల ముందు మీరు నిలబడాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? మీరు మాట్లాడిన మాట అది నిజము కాదు అని మీకు తెలిసినప్పుడు, నేను అనవసరంగా మాట్లాడాను, అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టానే అని చెప్పి అప్పుడు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. నీ జీవితంలో బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళి పొరపాటు అయింది, అనవసరంగా నేను చెప్పుడు మాటలను విని నిన్ను అనవసరంగా అనుమానించాను, అవమానించాను, నన్ను క్షమించమని అడిగేంత వరకు నీ జీవితంలో నెమ్మది కలగదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదాము దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయి తన పాపాన్ని తాను తెలుసుకొని ఒప్పుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. తన పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. అందుకని దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమంటే ఆదాము భయపడుతున్నాడు. కారణం, చెట్ల మధ్యలో దాక్కోటానికి గల కారణం ఏమిటి? దేవుని ఎదుట ఏం చేశాడంట? పండు తింటాం కూడా పాపమేనా? చెప్పండి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో అతనే అంటున్న మాట ఏంటి? చెప్పండి, ఏమంటున్నాడు? నేను దిగంబరినయ్యాను. ఎప్పుడు? నీ స్వరము వినగానే దిగంబరినైపోయాను. రెండోది, భయముతో చెట్టు మధ్యలో దాక్కున్నాను. ఆదాము దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఆ పాప భయం తన్ని పట్టుకుంది కాబట్టి దేవుని ముందుకు రాలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 15వ అధ్యాయం మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఏం జరిగింది? అదే కదా నేను చెప్పింది కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును ఏం చేస్తాడంట? అందరు కలిసి చదవండి. కోళ్ళపారంలో కోళ్ళులాగా ఉంటుంది. ఒకళ్ళు చదివినప్పుడు ఒకళ్ళు ఆగాలి కదా. అందుకనే ఆదాము దాక్కుంది మధ్యలో, ఊరికనే కాదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అబ్రహాము విషయంలో చెప్తున్న మాట ఏమిటి? అబ్రహాముకున్న భయం ఏమిటి? అబ్రహాము భయపడటానికి గల కారణం ఏమిటి? అబ్రహాముకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకని?
అబ్రహాముకు ఎందుకు శత్రువులయ్యారు ఎక్కువగా? అబ్రహాము విస్తరించబడుట ఎవరికి చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు. అందుకని పెద్దోళ్ళు అంటారు, ఎదిగే కొంది జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడుతున్న కొలది జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సాతాను ఏం చేస్తాడండి, నిన్ను దెబ్బ కొట్టడానికి చూస్తుంటాడు. సాతాను నిన్ను దెబ్బ కొట్టాలని, దేవుని మీద ఉన్న ఆ నమ్మకం, విశ్వాసాన్ని నువ్వు కోల్పోయేటట్లు చెయ్యాలని సాతాను పలు ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతానుకు నువ్వు చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అబ్రహాము శత్రువుతో భయపడుతుంటే దేవుడు అంటాడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెమును, నీకున్న బహుమానాన్ని నేనేం చేస్తాను చెప్పండి, నీకున్న బహుమానాన్ని చెప్పండి, ఏం చేస్తాను, అధికంగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? పాపానికి చోటు ఇవ్వకుండా ఉన్నప్పుడు. శత్రువులు ఎదుట నువ్వు భయపడకుండా దేవుడు ఉన్నాడని విశ్వసించి నమ్మినప్పుడు ఏంటండి, భయపడేది ఎవరు? తప్పు చేసినోడు భయపడతాడు. దేవుడు లేడు అని అనుకునేవాళ్ళు భయపడతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకున్న వాళ్ళు, దేవుడు నాకు తోడై ఉన్నంత వరకు ఎవరు నన్ను ఏమి చేయలేరు అనుకున్నంత కాలం దేవుడు నీ పక్షాన ఉండి నీకు విజయాన్ని దేవుడు చేకూర్చునుగాక, గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు వెళ్ళు ప్రతి మార్గాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. విన్నారంటే వింటున్నారని అర్థం. ఏది పోగొట్టుకోకుండా చెప్పండి, జాగ్రత్తగా వింటున్నారని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అబ్రహాము శత్రువులతో భయపడుతూ ఉంటే దేవుడు ఇలా చెప్పారు, నువ్వు ఎవరికి భయపడొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అబ్రహాము భయపడాల్సి వచ్చింది? ఒకటి, దేవుడు తన్ని ఆశీర్వదించటం. రెండోది, తమది కాని దేశంలో ఉండటం. మూడోది ఏంటంటే, తనుకున్న వంటి నమ్మకం విషయంలో అప్పుడప్పుడు సన్నగిలినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశపు రాజు శారను తీసుకొని వెళ్ళిపోయాడు. తన సైనికులను పంపి శారను చూసినటువంటి వాళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. ఆమెను గురించి రాజుగారి ముందు పొగట్టంలో రాజుగారు వెంటనే ఆమెను తీసుకొని రమ్మన్నారు. ఆమెను తీసుకెళ్లేదానికి వచ్చినప్పుడు అబ్రహాము భయపడిపోయి, ఈమె ఎవరు అని అబ్రహామును అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి కుమార్తె అన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు, పిచ్చి మహాలోకానికి అర్థం కాల, బైబిల్ భాష అందరికీ అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారం చదివేవాడికి అర్థమవుతుంది, గ్రహించువాడికి అర్థమవుతుంది, భయభక్తులు కలిగినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాలేదు. ఇతను అంటున్నాడు ఈమె ఎవరో అని అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు ఈమె నా తండ్రి కుమార్తె అన్నప్పుడు ఈమె నీకు చెల్లెలే కదా అని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరో మనకు తండ్రి,
మనం ఎవరమే? ఆయనకు కుమారులు కుమార్తెలు. ఈయనేమో ఈ వరుసలో వెళ్ళిపోతే వాళ్ళేమో ఆ వరుసలోకి వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఆమెను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాము భయపడిపోయాడు, కలవరాల మధ్యలో ఉన్నాడు. ఏమవుతుందో ఏమో, శత్రువులతో భయపడిపోతూ జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు అంటున్నాడు ఏమని? అబ్రహాము, నీవు భయపడవద్దు. ఏమంటున్నాడు చెప్పండి? నేను నీకు కేడమును నీ బహుమానమును చెప్పండి అత్యధికముగా అభివృద్ధిని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ముడితే నువ్వు సస్తావన్నాడు. దేవుడు అలాంటి సమాధానాన్ని కుటుంబంలో కలుగు చేయాలంటే నువ్వు ఎలాంటి వాడివై ఉండాలి? దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయపడాల్సింది శత్రువులతో కాదు, నీ మిత్రులతో కాదు, అయిన పోయిన వారితో కాదు. నువ్వు భయపడాల్సింది దేవునితో భయపడాలి, దైవ సేవకుని ఎదుట భయపడాలి. ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు భయపడగలుగుతావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఉండి నీ విరోధుల యొక్క నోళ్లను మోయించగలిగిన వాడు. అందుకని దేవుడు రాజును దర్శించాడు, రాజును గర్దించాడు. ఆమెను ముడితే చస్తావన్నాడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను ముడుతున్నాను కదా చావట్లేదని. ఏదో ఒకరోజు చస్తావు పాపములో. ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. అందుకని తిరిగి మరలా శారను ఎవరికి అప్పగించాడు చెప్పండి? దేవుడు ఎలాంటి వాడు అండి మన దేవుడు? నేను నీకు చెప్పండి, నేను నీకు, గట్టిగా చెప్పాలి, నేను నీకు. పక్కోళ్ళకి చెప్పండి అమ్మ అంట, పక్కోళ్ళకి చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి. ఏం నాకెళ్ళి చూస్తున్నారు, నన్ను ఎప్పుడు చూడలేదేంటి? చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి, నేను నీకు. అది మీరు వాళ్ళకి తోడై ఉంటే మధ్యలోనే ముంచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పేస్తారు నేను నీకు తోడై ఉంటానని. నువ్వు చెప్తావా? ఆ తోడు ఎంతకాలమో ఉండదు, కొంతకాలం మాత్రమే. తేడా వచ్చింది అనుకో ఏమవుతుంది? నేను నీకు తోడు, నేను నీకు తోడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయం ఒకటి నేను చూశాను, యూట్యూబ్లో ఒకటి చూశాను. నువ్వు నన్ను గీకు, నేను నిన్ను గీకుతానని పెట్టాడు. అర్థమైందా? నువ్వేమో నన్ను గీకు, నేనేమో నిన్ను గీకుతా. ఆడిపోయి ఇంకొకరిని గీకుతాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఆదాముకేమో పాప భయం పట్టుకుంది, అబ్రహాముకేమో శత్రు భయం పట్టుకుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నేను గొప్పవాణిగా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడాలి మనం? పాపానికి భయపడాలా? శత్రువుకు భయపడాలా? పాపానికి భయపడాల్సిన అవసరం లేదు, శత్రువుకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో మరణించి తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మన పాపమును కడిగి మన పరిశుద్ధులుగా చేసినందుకు భయపడాల్సిన అవసరమే లేదు. కొట్టు గట్టిగా హల్లెలూయా. అబ్రహాము శత్రువుతో భయపడుతూ ఉన్నాడు. శారను ఏం చేస్తారేమో అని భయపడుతున్నాడు, కుంగిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఏంటండి? అబీయేలునకు రాజుతో దేవుడు మాట్లాడి శారను తీసుకొచ్చి అబ్రహామును అందిస్తే ఆ భయాన్ని దేవుడు తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని శత్రువుతో కాదు మనం భయపడాల్సింది, పరిశుద్ధుడైన చెప్పండి ఎవరికి భయపడాలంట మనము? దేవునికి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట దయచేసి చూడండి, మరొక మాటను మనం చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయము 21వ వాక్యం. కాబట్టి నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదనని చెప్పి
వారిని ఆదరించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరి చేతిలో పట్టుకోండి, పట్టుకోండి, తొందరగా పట్టుకోవాలి. ఆలస్యం, మీరు ఆలస్యం చేసిన అన్నీ ఆలస్యం అయిపోద్ది. ఒకరి చేతిలో పట్టుకోండి, ఒకరి చేతిలో పట్టుకోండి. పట్టుకున్నారా? ఏది నాకు కనపడట్లేదు పట్టుకున్నట్టు. పట్టుకున్నారా? గట్టిగా ఇద్దరిద్దరు పట్టుకోండి, ఇద్దరిద్దరు పట్టుకోవాలా. నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు చూడండి, లేపండి, కొంచెం గుంజండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు మనసులో అనుకోండి, నా భార్య నా పక్కన ఉంది, నా భర్త నా పక్కన ఉన్నాడు అనుకోని, మాటను చదవండి. అనుకోండి, మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని ఇప్పుడు చదవండి. కాబట్టి భార్య భర్తను అంటుంది అనుకుందాం, భర్త భార్యను, భార్య భర్తతో చెప్తున్న మాటని అనుకుందాం మనం. ఇప్పుడు చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదను. ఎవరితో అంటున్నట్టు ఇప్పుడు? తిని పండుకున్నట్టుతోనా? చెప్పండి. ఇప్పుడు మీరే అనుకోండి, కుటుంబానికి సంబంధించిన విషయం, కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. భర్త సోమరుడు ఉన్నాడు అనుకోండి, భార్య అంటుంది అనుకుందాం, నేను నిన్నును, చెప్పండి, నిన్నును మన పిల్లలను నేను పోషించదు. ఈ మాటను మనం చదివినప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు రూతు, నయోమి ఇద్దరు గుర్తొస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంకేతం ఏంటి తెలుసా? మరణము తప్ప మనల్ని ఎవరు, చెప్పండి, మరణం తప్ప మనల్ని ఎవరు విడదీయలేరు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటారు మన ఇద్దరిని విడదీసేది డబ్బు, అంతే కదా? డబ్బు మనిషిని ఏం చేస్తుందండి? మనిషిని దూరం చేసేస్తుంది. ఇక్కడ యోసేపు యాకోబుతోనూ తన అన్న తమ్ముళ్ళతోనూ వీళ్ళందరితో చెప్తున్నాడు. ఎందుకని? వీళ్ళందరికీ భయం పట్టుకుంది. యోసేపు బ్రతికి ఉన్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ఐగుప్తు దేశానికి రాజు కదా ఇతడు, ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, ఒకప్పుడు మనం ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు మనల్ని ఏమైనా చేయవచ్చు అని చెప్పి వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఒకవైపు ఈ భయం ఉంటే మరొక వైపు కరువు అనే భయము, మరొక వైపు యోసేపుతో ఉన్న భయం. యోసేపు ఎవరు తెలుసా? దేవుని మనస్సును, చెప్పాలి గట్టిగా, దేవుని మనస్సును గెలుచుకున్న వంటి వాడు. చప్పటి కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. యోసేపు పట్ల దేవుని ఆలోచన ఏంటంటే భవిష్యత్తుని గురించిన వంటి భయము. యోసేపుకున్న ఆలోచన ఏంటి తెలుసా? భవిష్యత్తుని గురించిన వంటి, చెప్పండి, భవిష్యత్తుని గురించిన వంటి, రాబోయే దినాలను గురించి, ఎలా బ్రతకాలి, ఏమి చెయ్యాలి, కరువు వస్తే ఎలా బ్రతకాలి, కరువును ఎలా ఎదిరించాలని ఆలోచన చేసి పరిశుద్ధాత్మని సన్నిధిలో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, దేవుడు యోసేపుకు చక్కటి ఆలోచన, యోసేపుకున్న ఒకే ఒక ఆలోచన, భవిష్యత్తుని గుర్చిన వంటి తనకు ఉన్న భయం. ఏమిటి ఆ భయం? రాబోయే దినాల్లో నా ప్రజలను ఎలా కాపాడుకోవాలి. భార్య భర్తలు జాగ్రత్తగా వినాలి మాటని. యోసేపుకున్న ఆలోచన ఏంటి? రాబోయే దినాల్లో నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా భర్త కరువుల్లో ఎలా బ్రతకాలి, ఎలా పోషించబడాలి. దేవుని సన్నిధిలో యోసేపు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో 7 సంవత్సరాలు ఐగుప్తు దేశం అంతటా పంట విస్తరించి పండుతుంది. ఏమన్నాడండి? 7 సంవత్సరాలు పండే పంటను మొత్తం నువ్వు సమకూర్చేసాయి. దేవుడు చెప్పినట్లుగా
యోసేపు పంటలను సమకూర్చేసాడు. పండిన ధాన్యం బయటికి వెళ్ళనివ్వకుండా తానే కొని సమృద్ధిగా పెట్టేశాడు. కరువు, దేశమంతటా కరువు వచ్చింది, ఐగుప్తికి కరువు రాలేదు. అక్కడ ఉన్నది ఎవరో? యోసేపు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో కరువు విలేతాండమాడుతుందా? నీ ఇంట్లో సమస్యలు పరిపాలిస్తున్నాయా? నీ కుటుంబం నిందెల పాలవుతుందా? నీ జీవితంలో అప్పుల సమస్యలతో నలిగిపోతున్నావా? అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నావా? సాతాను చేత పీడింపబడుతూ నీ జీవితాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, యోసేపుకు ఆలోచన చెప్పిన దేవుడు, యోసేపునకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలను విని జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో కరువును ఆయన రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు పండిన పంటనంతయు కూడా సమకూర్చాడు. దేశమంతటా కరువు వచ్చింది, కానీ ఐగుప్తునకు దేవుడు కరువు రానివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు విశ్వసించినట్లయితే, ఈ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మరొక్కసారి చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ఎలా మాట్లాడాడండి? ప్రేమగా మాట్లాడాడు. ఎవరి ముందు చెప్పండి? ఎవరి ముందు చెప్పాలి? ఎవరి ముందు? తోడబుట్టిన వాడే శత్రువులుగా మారిపోయారు. తోడబుట్టిన వంటి వాళ్ళే శత్రువులుగా మారి పగ పెంచుకొని, కక్షలు పెంచుకొని చివరికి తమ్ముడిని అమ్మేశారు. యోసేపును అమ్మేశారు. యోసేపును అమ్మేశారు. ఆ యోసేపే చివరికి వారిని పోషించువాడిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనే మాట ఏంటంటే, ఉన్నప్పుడు గర్వించకూడదు, లేనప్పుడు గర్వించకూడదు. దేవుని పిల్లలు ఎప్పటికీ ఒకే రీతిలో నువ్వు ఉండాలి. ఉన్నప్పుడు అలాగే ఉండాలి, లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఉన్నప్పుడు కాలర్ ఎగిరేయటం, లేనప్పుడేమో కాలర్ ముడుచుకోవటము ఉండకూడదు. విధేయత వినయముతో నువ్వు జాగ్రత్త దేవుని సన్నిధిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకు తోడై ఉండి ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, తన అన్నతమ్ములను, తల్లిదండ్రులందరినీ పోషించాడు. తర్వాత మాట ఏముంది చూడండి, 22వ వాక్యం. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు అనేకంలో వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాడు, సహించాడు, తట్టుకోగలిగాడు, దేవుని కృపను పొందుకున్నాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలీదు. బ్రతికున్నంతలోనే ఎవరికైనా ఒక ముద్దన్నం పెట్టండి. ఆకలి అని వచ్చేటరికి ఒక ముద్దన్నం పెట్టండి. వారికి సహాయం చేసేవనుకో, అదే నీకు 100 మార్చబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యాకోబుతో దేవుడు అన్నాడు, నేను నీకు చెప్పాలి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఒకటి పాప భయము, రెండోది శత్రు భయం, మూడోది భవిష్యత్తుని గురించినటువంటి భయం. ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, పెళ్ళైన ప్రతి వాడు భయముతో బ్రతకాలి. నీ కుటుంబం రాబోయే రోజుల్లో అవమానకరమైన దిశలోకి వెళ్ళిపోకూడదు, నిందెల పాలు కాకూడదు. కష్టపడు సంపాదించుకొని నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటట్లు చూసుకోవాలి. అందుకని దేవుడు ముందుగానే యోసేపుకు చక్కటి ఆలోచన చెప్పాడు. ఆలోచన ప్రకారం నడిచాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. అదే ఆలోచన దేవుడు ఈ రోజున నీకు కలుగ చేయును కాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించును గాక. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. గట్టిగా 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు భయపడాలి?
భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకని? ఆయన చెప్పండి, మన పక్షమున ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? చెప్పండి, ఎవరి పక్షాన ఉంటాడు? పాపమును విడిచిపెట్టిన వారి పక్షాన దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసేపు ఏమన్నాడు? భయపడొద్దు, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను. కరువు భయం అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట దయచేసి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయనకు ఏం భయమో చెప్పండి, ఏం భయమో? నిద్రలో అదే కలవరింపు, మెలుగుతో ఉన్నప్పుడు అదే కలవరింపు, లేచిన భయమే, పండుకున్న భయమే, ఎక్కడికి వెళ్ళినా ఒకటే భయం. ఏమి భయమో చెప్పండి, ఏం భయం అండి? చాలా భయమా? గట్టిగా చెప్పాలి, ఏం భయం అంట? చచ్చిపోతానేమో భయం. నేను చచ్చిపోతానేమో, ఇంకా నేను బ్రతకను. ఎందుకు భయపడ్డాడంటే దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళిద్దరు దేవుని చూశారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని చూశారు. ఆయన వీళ్ళు ఒక చోట ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏంటండి? దేవుడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు వీళ్ళిద్దరు? ఏంటండి చెప్పండి, ఎవరు వీళ్ళు? శాంసోను ఇక తల్లి తండ్రి. దేవుడు వారికి ప్రత్యక్షమై వారికి ఒక శుభవచనాన్ని చెప్పటానికి వచ్చారు. వీళ్ళు ప్రార్థన చేశారు, మాకు సంతానం లేదు, పిల్లలు కలగాలి, సహాయం చేయమని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. దేవుడు అని వారికి తెలియక వీళ్ళిద్దరు ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఒక మనిషి ఎలా మాట్లాడారో అలాగనే వారు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వారితో చెప్పిన తర్వాత వారు అర్పించినటువంటి నైవేద్యమును అంగీకరించిన తర్వాత అప్పుడు వారికి భయం కలిగింది. అయ్యో, మేము దేవుని చూసాము, చనిపోతామేమో అని భయం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటుంటారు, పిల్లలకు పెళ్లి చేశాను, మనవాళ్ళకు పెళ్లి చేశాను, వాళ్ళ పిల్లల్ని చూశాను, ఇంకా చచ్చిపోయినా పర్వాలేదు, మనతో లోపల మాత్రం చెప్పండి, లోపల మాత్రం బ్రతకాలనే ఆశ, పైన మాత్రమే అంటుంటారు. ఇంకా అంత అయిపోయిందిలే పాస్టర్ గారు, ఇంకెందుకు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అంటూనే ఉంటారా? ఈడకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు చేస్తారు కానీ ఈడు చావడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈళ్ళకున్న భయం ఏమిటి అనేవంటి చూస్తే మరణ భయము. నేను చచ్చిపోతానేమో. చచ్చిపోయేవాడిని, చచ్చిన వాడిని లేపటానికే కదా దేవుడు వచ్చింది. మరణ భయమును తొలగించడానికే కదా యేసు ప్రభు వచ్చింది. మరణ వ్యాధులను తొలగించడానికే కదా దేవుడు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా చెప్పాడు. అందుకని వీళ్ళిద్దరితో దేవదూత చెప్పారు. ఏమన్నాడు తెలుసా? దేవుడు మీకు సమాధానము, చెప్పండి ఏమంటున్నాడు? యెహోవా
దేవుడు మీకు సమాధానమును కనుక భయపడకుము, నీవు చావవు అని అతనితో సెలవిచ్చింది. అప్పుడు తర్వాత మాట ఏంటి? అక్కడ గిద్యోను యెహోవా నామమున చెప్పండి ఏం చేశాడంట? బలిపీఠం కట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గిద్యోను గురించినటువంటి విషయం చాలా చక్కగా రాశారు. భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ అయిపోయింది, మాట్లాడారు, అంత అయిపోయిన తర్వాత చివరికి గిద్యోను ఏం చేశాడంట? చెప్పండి ఏం చేశాడండి? దేవునికి బలి అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు మీ పట్ల చేసిన మేలుకు మనం ఏం చేయాలంట? చెప్పండి ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొందరికి కొన్ని రకాల భయం. ఒకరికేమో పాప భయం, ఇంకొకరికేమో శత్రు భయం, ఇంకొకరికేమో భవిష్యత్తుని కూర్చున్నటువంటి భయం, ఇంకొకరికేమో చెప్పండి చచ్చిపోతానేమోనే భయం. ఈ భయం మనిషిని ఏం చేస్తుందండి? చెప్పండి మనిషిని ఏం చేస్తుంది? చివరికి తమ జీవితంలో నెమ్మదిని సమాధానమును లేకుండా చేసేస్తుంది. అందుకని ఆ భయాన్ని తొలగించటానికే యేసయ్య మన మధ్యలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట, 5వ మాట, 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అషూరు రాజు పనివారు చెప్పండి ఏమంటారంటే, నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం గమనించినట్టు చాలా చక్కగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటండి? కొన్నిసార్లు అంటుంటారు, పాస్టర్ గారండి మా పక్క ఇంటోడు మంచోడు కాదండి, వాడు దూషించాడు, వాడి నాటి నుండి ఏ మాట వచ్చినా శాపంగా మార్చబడుతుంది, నాకు అదే భయం ఉందండి అన్నవాళ్ళు ఎంతమంది లేరు? అలాంటి వాళ్ళు చాలామంది అంటారు. ఈ మధ్య ఒకళ్ళు నాకు అన్నారు, పాస్టర్ గారండి మాకు చేతబడి చేశారు, ప్రార్థన చేయండి అన్న. సరే ప్రార్థన చేస్తాను, మరి ఏం చేస్తున్నావు ఏంటి సంగతి అంటే, వేరే ఊర్లో ఒక ఆయన ఉన్నాడంటండి, ఆయన కొంచెం దారం కడితే అన్నీ బాగా అయిపోతాయంట అని. దారం కట్టేవాడు కంటే మన దేవుడు గొప్పోడు కదా అన్న. మన దేవుడు గొప్పోడే కానీ ఏమో గొప్పది కాదని అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? మరణ భయాన్ని తొలగించాడు, పాపం నుండి విడిపించాడు, శత్రువు నుండి తప్పించాడు. ఏంటని? భవిష్యత్తుని గురించినటువంటి భయం, కరువులో నుండి తప్పించిన దేవుడు చేతబడి శక్తుల నుండి నిన్ను విడిపించలేడా? సమస్త కార్యాలు చేయగలిగిన సమర్థుడు మనం ప్రభైన యేసుక్రీస్తు. ఇప్పుడు కొంతమంది ఆదివారం ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఒరే ఆదివారం ప్రయాణం ఎట్లా చేస్తావు, బలరథను కదా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని మనం అన్నామనుకో, వాడు పొరపాటున వెనక్కి రాడు, వెళ్ళిపోతాడు. ఈ పాస్టర్లకి ఏం పనిలే ఎట్లా చెప్తారని వెళ్ళిపోతుంటారు. అదే పిల్లో నల్ల కుక్కో వచ్చిందనుకో, దాన్ని దాటి వెళ్తారా? చెప్పండి, ఏంది అట్లా చూస్తున్నారు చెప్పండి. పాస్టర్ గారు చెప్పారనుకో, రేపు బలరథన కదా, ఈరోజు ఆదివారం కదా, మరి ఈరోజు ప్రయాణం ఎందుకు, శుభ్రంగా బలరథను చూసుకొని ఆరాధన చూసుకొని సాయంత్రం మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు కదా అని పాస్టర్ గారు అంటే, అంటాగే పాస్టర్ గారు మనకు అంటారా? ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్తారు. అదే కుక్కో పిల్లో నక్కో ఏదో ఒకటి వచ్చింది అనుకోవడం, ఎదురొచ్చింది అనుకో ఏం చేస్తారు?
అది దాటి వెళ్ళరు. ఎందుకని? అది అడ్డం వచ్చింది కాబట్టి. మనం ఎక్కడో సాట ఏదన్నా జరుగుతుంది, ఇంకా వెళ్ళకూడదు, దోషం అని అనేసి వెనక్కి తిరిగి వస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఎలా దేవుడు కాపాడుతాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేసిన వంటి మాట ఏంటండి? చదవండి మరొకసారి. ఏమన్నాడు? 19వ వచనం. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాటను తెలియజేయండి. ఎవరికి? ఆయనకు జరిగిందే నీకు జరుగుతుంది, నీకు జరిగింది ఆయనకు జరుగుతుంది. అందుకని అంటున్నాడు, ఇదిగో మీ యజమానునికి ఇలా చెప్పండి. ఏమని చెప్పాలి? ఇంక మీదట నువ్వు చెప్పండి, ఇంక మీదట నువ్వు చావు. చస్తాడని చెప్పింది ఆయనే. చచ్చిపోతామనగానే దేవుని మందిరానికి వెళ్ళాడు. అప్పుల వాళ్ళు వచ్చి పీడిస్తుంటే మందిరానికి వస్తారు. డాక్టర్లు మా చేత కాదన్నప్పుడు మందిరానికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎరగబారుతూ ఉంటే అప్పుడు వస్తారు. విపరీతమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వస్తారు. ఆపికుంటే అసలు మందిరమే గుర్తురారు, ఎవరు కనపడరో. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటి? నువ్వు వెళ్ళి ఇదిగో మీ యజమానునికి తెలియచేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వెళ్ళి తమ యజమానులకు చెప్పారు. దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏంటంటే మనుషుల మాటల వలన కలిగిన భయం, మనుషుల మాటల వలన కలిగిన భయం. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఇంక నీ పని అయిపోయింది, ఇంకా నీ జీవితం ముగిసిపోయింది. మొత్తానికి మనుషులు మాట్లాడేటువంటి మాటలు, సూటిపోటి మాటలు మనిషిని చాలా చాలా బాధ కలిగిస్తుంది. మనం వినలేదు, ఎవరో చెప్తారు మనకి, అరే పాస్టర్ గారు ఇట్లా అన్నారంట కదా, పలాని విశ్వాసి ఇట్లా మాట్లాడాడంట కదా, అరే పాస్టర్ గారికి ఎదురు తిరిగారంట కదా, అట్లా అన్నారంట కదా అని చెప్పి వీడు పోయి ఇంకొకటి లేనిపోని చెప్తుంటాడు. అక్కడ లేనిపోని విషయాలు తీసుకొచ్చి నా దగ్గర పెడతారు, నా దగ్గర విషయాలు తీసుకొచ్చి నీ దగ్గర పెడతారు. వాళ్ళకి అక్కడ ఇక్కడ పెట్టేసి చివరికి ఇద్దరి జుట్టు పట్టించి వీడు పక్కన కూర్చొని చూస్తాడు. ఏంటండి? వీడు పక్కన కూర్చొని ఏం చేస్తుంటాడు? నేను ఇద్దరికి పెట్టేసి వీడు కూర్చొని తమాషాలు చూస్తుంటాడు. జోకర్ గాడు. ఏంటండి? జోకర్ గాడు చేసే పనులవే. వాళ్ళకి పెట్టేసి మధ్యలో కూర్చొని చూస్తుంటాడు. వాళ్ళిద్దరు తన్నుకుంటుంటే వాళ్ళిద్దరు తన్నుకొని కేసులు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే వీడి మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటాడు జంగుబిల్లిలాగా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మాటలకు చెవి ఎగకూడదు, భయానికి లోనవలసినటువంటి అవసరమే లేదు. అందుకని హిజ్కియా విషయంలో యెషయా ద్వారా వినపడిన వార్త విన్నాడు, భయపడ్డాడు. చివరికి తను అనుకున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు, నేను నా దేవుని మందిరానికి వెళ్తాను, అక్కడే తాడో పేడో తెలుసుకుంటాను. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తాను, అక్కడే నా దేవుని సన్నిధిలో ఇటో అటో తెలుసుకుంటానని దేవుని మెట్లు ఎక్కి మందిరానికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి హిజ్కియాతో అంటాడు, నువ్వు చావవు, ఇంకా 15 సంవత్సరాలు చెప్పండి నీకు పొడిగించాను. ఎవరు పక్కంటి వాళ్ళు చెప్తే పొడిగిచ్చాడా? పనికి మాలిన వాళ్ళు మాటలను బట్టి పొడిగిచ్చాడా?
మత కలహాలు రేపే వాళ్ళు చెప్తే పొడిగిచ్చాడా? ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ద్వారా వారి జీవితాన్ని దేవుడు పొడిగిస్తాడు. హల్లెలూయా. ప్రతి కుటుంబం యేసయ్య మీద ఆధారపడి జీవించాలి. మరొక మాట చివరిగా, ఏబు గ్రంథం 9వ అధ్యాయము 28వ వాక్యం. ఏబు గ్రంథము 9వ అధ్యాయము 28వ వాక్యం. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా వెంచవని సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? యోబు గారు అంటున్న మాట ఏమిటి? నా సమస్త బాధలను బట్టి నేనేమైపోతున్నాను చెప్పండి, ఏమవుతున్నానండి? నేను భయముతో వణికిపోతున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా వెంచవను సంగతి నాకు తెలుస్తున్నది. ఇప్పుడు చెప్పండి, యోబు ఈ మాట అన్నందుకు మీరందరూ ఏమంటారు? దేవుడు అన్యాయస్తుడా, న్యాయస్తుడా? చెప్పాలి, ముగిస్తాను. ఇప్పుడు దేవుడు యోబు గారు ఈ మాట అన్నాడు, మీకు అర్థమైందా లేదా ఈ మాట? మరొకసారి చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్దోషినిగా వెంచవని సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. అంటే అర్థం ఏంటి? నీవు నన్ను నిర్దోషినిగా వెంచుతావని నాకు నమ్మకము లేదు. ఎందుకని ఆ మాట అన్నాడంటే, నేను పాపిని. అర్థమైందా? ఎందుకన్నాడు ఆ మాట? నేను పాపిని ప్రభువా, నేను మోసగాన్ని, నమ్మక ద్రోహిని, దుర్మార్గుణ్ణి. యోబు భక్తిపరుడైన, ప్రార్థన పరుడైన, పట్టుదల గలవాడైన, దేవుని సన్నిధిని విడిచిపెట్టని వ్యక్తి అయినా కూడా దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? నీవు నన్ను నిర్దోషినివని, నువ్వు వెంచుతావని నమ్మకం నాకు లేదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? యోబు భయపడవద్దు, నీవు నిర్దోషివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ మనస్సాక్షిని బట్టి నీవు నిర్దోషివి. అంతేనా? దోషివి కాదు, నిర్దోషి. ఏ కపటము లేనివాడవి, ఏ పాపము లేనివాడవి. పరిశుద్ధుడైన యేసయ్య తన ప్రశస్తమైన రక్తము చేత మనలందరినీ ఆయన కడిగి ఆయన సన్నిధిలో మనల్ని సాక్ష్యం నిలిపారు. కొట్టు గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? చెప్పాలి. నేను చెప్పాలి గట్టిగా, నేను నీకు తోడై ఉన్నాను. మరి దేవుడు తోడై ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయపడడానికి గల కారణం ఏంటి? ఇంకా నీలో ఏదో లోపము ఉంది, ఇంకా నువ్వు పరిశుద్ధపరచబడలేదేమో, ఇంకా నువ్వు సంపూర్ణంగా భక్తిలోకి రాలేదేమో, నీ కుటుంబంలో ఆటంకాలు వలన, ఇబ్బందుల వలన, ఇరుకుల వలన దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, తినడానికి లేదండి, ఛార్జీకి లేవండి, కట్టుకోవడానికి బట్టలు లేవండి, 24 గంటలు ఇవే మాటలు చెప్తుంటారండి. 24 గంటలు ఇదే మాటలు. నేనంటాను, ఆ దరిద్ర మాటలు వదిలేయి. నా దేవుడు నాకు సహాయము చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉంటాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇంక మీదట నువ్వు చేయాల్సిందేంటి? చూద్దాం. ఎన్ని మాటలు చెప్పాను నేను మీకు? 6 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? పాపం అనే భయంతో మనిషి ఏమైపోతున్నాడంట? చెప్పండి, నలిగిపోతున్నాడు. రెండోది శత్రువుల భయం. మూడోది భవిష్యత్తుని గుర్చిన వంటి భయం. నాలుగోది మరణ భయం. మనిషిని మరణ భయం వెంటాడుతుంటుంది. తర్వాత ఐదోది మనుషుల మాటల వలన కలిగే భయము. సూటిపోటి మాటలు, వారు మాట్లాడే మాటలను బట్టి భయపడిపోతుంటారు. ఆరోది చెప్పండి, ఆరోది సమస్త బాధల వలన కలిగే భయం. అనారోగ్యమును బట్టిన కలిగిన వంటి భయం. అనారోగ్యం చచ్చిపోతానేమో,
అనే ఒక భయం. సమస్త బాధలు తట్టుకోలేక తేలుకోలేక ఏం చేయాలో అర్థం కాక కొంతమంది తలపట్టుకొని కూర్చుంటారు. మన విశ్వాస ఒక ఆమె వచ్చేది ఇక్కడ కూర్చుంది, అదిగా ఆ పిల్లర్ కానుకొని ఇటే కూర్చుంది. నాకెళ్ళి కూడా చూడలే. ప్రైజ్లాడమ్మా అంటే ఇటు చూస్తుంది. ఏంటనే ఈ చెయ్యి ఎట్లా ఇటే పెట్టుకొని చూస్తుంది. ప్రైజ్లాడక అంటే ఏం ప్రైజ్లాడో ఏమో, ఏంటనే ఏం ప్రైజ్లాడో ఏమంటుంది. ఎవరు మీకు అందరికీ తెలిసిన ఆమె. ప్రైజ్లాడ్. ఏంటంటే ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్లాడ్. పుట్టుకతో నువ్వు అప్పు చేయలేదు, పుట్టుకతో నువ్వు ఎండి బంగారాలను తెచ్చుకొని రాలేదు, నువ్వు వచ్చేటప్పుడు అన్ని తీసుకొని రాలేదు. ఇవన్నీ మధ్యలోనే వచ్చాయి. ఈ మధ్యలో వచ్చి మధ్యలోనే విడిచి మనల్ని వెళ్ళిపోతాయి. అవి కలవరపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పూట పస్తుంటే తప్పేముందండి? ఈరోజు పని దొరకలేదండి, రేపటికి మనకు ఆహారం లేదు. ఈరోజు ఉంది, తిను. ఈరోజు 3 పూటలు ఒక పూట మానేసాయి, రేపు ఒక పూట తిను. రేపు నీకు పని దొరికిందనుకో, పని తీసుకొని సంపాదించుకొని తిను. అప్పు చేయాల్సిన కర్మ ఏం పట్టింది? అప్పు ఇచ్చేవాడు ఉన్నంత కాలం నీ కుటుంబానికి ఆ దరిద్రత వదిలిపోదు. ప్రైజ్ ద లార్డ్. అప్పు తీసుకున్నావా దరిద్రం పట్టినట్టే. ఇచ్చేవాడు ఉన్నంతకాలం తీసుకునేవాడు ఏం చేస్తుంటాడు? వాడు పని చేసుకోడు, కష్టపడ్డు, సంపాదించుకోవాలని ఆలోచన ఉండదు. వీడి దగ్గర నుంచి వాడి దగ్గర, వాడి దగ్గర నుంచి వాడి దగ్గర, వాడి దగ్గర నుంచి వాడి దగ్గర. ఏంటంటే కోడి 10 పిల్లల్ని లేపినట్టు వీడు 10 మంది దగ్గర వరుసగా చేస్తాడు అప్పు. వాడి దగ్గర తీసుకొచ్చి వీడికిస్తాడు, వీడి దగ్గర తీసుకొచ్చి వీడికిస్తాడు. అక్కడ దాన్నే అటు ఇటు తిప్పుతాడు. కానీ వీడు కష్టపడి సంపాదించుకొచ్చి అప్పు తీర్చాడు. ఏంటండి ఎంతసేపటికి? ఏంటంటే ఎంతసేపటికి 1 2 3 1 2 3 1 2 3 వరసే. కానీ కష్టపడ్డావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లలు కోడి ఒక్కొక్క గంట మాందో, ఈడు అప్పు చేయటం మాండు. ఏంటనే పిల్లలు కోడి ఊరుకుంటుందా? జాన్ గారు ఊరుకుంటుందా? ఏం చేస్తుందా? తన పిల్లలు మేపేదాన్ని ఒక్కొక్క అంటనే ఉంటుంది. ఆ పిచ్చోడు ఉన్నంతకాలం అప్పు తెచ్చుకునేవాడు బోబో అంటూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక పూట అన్నం లేకపోతే నువ్వు సావు. అప్పు చేయబాకండి, తిప్పలు పడబాకండి. ఈ చేతుల కష్టార్జితం మరొకడికి పెట్టకూడదంటే అన్యాయంగా అక్రమం కాదు. తిండికి లేనోడికి పెట్టవచ్చు. నీ కష్టార్జితం మరొకడు అనుభవించకూడదు. నీ సుఖ సంతోషాలు మరొకడు అనుభవించకూడదు. నీ ప్రతిఫలం మరొకడు దొంగలించకూడదు. నీ ప్రతిఫలం, నీ కష్టార్జితం, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు తిని తృప్తిగా దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన దేవుడు ఎవరు తెలుసా? తోడై ఉండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడవద్దు. ప్రైజ్ ద లార్డ్. 6 మాటలు చెప్పానా? 6 మాటలు. 1 పాప భయం, 2 శత్రు భయం, 3 భవిష్యత్తుని గురించినటువంటి భయం, 4 మరణ భయం, 5 మనుషుల మాటల వలన కలిగే భయం, 6 సమస్త బాధల వలన కలిగిన భయం, అనారోగ్యం గురించిన వంటి భయం. నాకు అది నొప్పి, ఇది నొప్పి, ఆ రోగం, ఈ రోగం, ఉంటానా, ఊడిపోతానా అని. ఎందుకండి భయమా? ఊడితే ఊడావు. మేము రెడీగా ఉంటాం దేనికి? పడేసేదానికి. ప్రైజ్ ది లార్డ్. నేను పోయాననుకో పడేసేదానికి మీరు రెడీగా ఉండాలి. భయం ఎందుకండి? భయపడి ఎంతకాలం బతుకుతావు? పిరికి దానిలాగా ఎంతకాలం భయపడతావు? ధైర్యంగా ఉండాలి. ఉన్నదే కడుపు నిండా తిని ఒక పూట తినకపోయినా మనల్ని ఎవరు అడగరు. నీ ఇంటి మీదకి వచ్చి నేను అవమానించరు, నిందలు పాలు చేయరు. కష్టపడు, సంపాదించుకో. మనిషిగానే బ్రతకటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనసారా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అప్పులు చేయబాకండి.
పొరపాటును కూడా అప్పులు చేయబాకండి. మోకరించండి, ప్రార్థన చేయి. హిజ్కియాను పుట్టిన దేవుడు నీకు సహాయం చేయలేడా? ఆదాము తెలియక తప్పు చేశాడు, దేవుడు అతని కొరకు దిగి రాలేదా? మన కొరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా చెప్పండి సంతోషంగా. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించదు నీలో అనుదినము కృప పొంది ఆరాధించుట నిన్నే ఆనందముతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించుట నిన్నే ఆనందములతో. సజీవుడవైనా యేసయ్యా, ఆశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించక నీలో అనుదినము కృప పొంది ఆరాధించక నిన్నే అనంత ధనులతో. ఆనందించక నీలో అనుదినము కృప పొంది ఆరాధించక నిన్నే అనంత ధనులతో. క్షేమమునందుటై సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారం నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారం నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యము చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించక నీలో అనుదినము కృప పొంది ఆరాధించక నిన్నే అనంత ధనులతో. ఆనందించక నీలో అనుదినము కృప పొంది ఆరాధించక నిన్నే అనంత ధనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే అనంత ధనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే అనంత ధనులతో.
తృప్తిపరచుతుందే సమృద్ధితో జీవుడవైనా యేసయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి సహాయుడవై తృప్తిపరచుతుందే సముద్రమంతా సమృద్ధితో సముద్రమంతా సమృద్ధితో ఆనందించగలిగిన పొంది అలంకరణలతో ఆనందించగలిగిన అనుదినము కృప పొంది ఆరాధించగలిగిన అలంకరణలతో ఆనందించగలిగిన సజీవుడవైనా యేసయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి సహాయుడవు తృప్తిపరచితివో సముద్రమంతా సమృద్ధితో ఆనందించదగదా దినము కృపపడి ఆరాధించదు నిన్నే అనంతదములతో అనుదినము కృపపడి ఆరాధించదు నిన్నే అనంతదములతో ఆరాధించదు అనుదినము కృపపడి ఆరాధించదు నిన్నే అనంతదములతో ఆనందించదు నీలో అనుదినము కృపపడి ఆరాధించదు నిన్నే అనంతదములతో పరిశుద్ధాత్మ సన్నిధిలో యేసయ్యా హల్లెలూయా 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 సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంత సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నీనే అనంత ధనులతో ఆరాధించద నీలో అనుదినము కృప పొంది ఆనందించద నీలో అనంత ధనులతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవు. గట్టిగా 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 చప్పడు కొడుతూ మనసారా చూసేస్తాను. దేవుడు సెలవిచ్చుచున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, నమ్మదగినవాడా, ఈ 5వ నెల మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధన, ఈ నెల 4వ రోజున మేమందరము కూడి నీ సన్నిధిలో చేరి ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేమందరము నీ ప్రజలము, నీవు మా దేవుడవని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. చెప్పిన మాటలు విన్న ప్రతి వారి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం ఫలింపచేయాలి.
అభివృద్ధి పరచబడాలి. సాతానుకు చోటు ఇవ్వకుండా నీ సన్నిధిలో భయంతోను భక్తితోను ఆత్మీయంగా వారు అభివృద్ధి పరిచి వారిని ఆశీర్వదించి నడిపించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.